ఒక్క నిమిషం ఉన్నా నేను ఆటుకొచ్చినా అనుకో వీళ్ళు నమ్మరు. ఈ ఎరిగాడు ఎందుకు ఇరికి నీకు చెప్పినారా అనుకుంటారు. మీరిద్దరు ఎట్లా తిరిగి వాళ్ళతో టెండర్ లేపిండి, సరేనా? నేను ఈడే ఉంటా, తొందరగా రాపండి పోండి. ఎంతకి తెగించారా? చంద్రన్న ఏరా నీ అక్క మళ్ళా వచ్చినావు? ఏంలే, ఎన్నాళ్ళు ఈ చిల్లరాబారం చెప్తారు. బ్రాంచ్ షాపులు టెండర్లు పడినాయి. ఓ 10 టెండర్లు వేయండి, 2 షాపులు తగినా చాలు, 10 రూపాయలు వచ్చేది లెక్క. ఇదే నిన్న రోజు చిల్లరాపారము. మా అక్క కొట్టు పోవా? ఏంది టెండర్ పోవా? ఎక్క పేరు మీదనా? మర్చిపోకు, రేపు నెల 10వ తేదీ లాస్ట్ డేట్. నా చంద్రన్న బాబు 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు వడ్డీలు తీసుకునే బదులు బ్రాంచ్ షాప్ టెండర్లు వేద్దామన్నా. వాళ్ళు చెప్పినట్టు మనం ఎంగుదాం 14లకు. వేద్దాం పన్నా. 14లకైనా 20 లక్షలు అయ్యేదే కదా. కానీ పన్నా వేద్దాం పన్నా. ఇప్పుడు అలాగే ఉంటదలా? అప్పట్లో మీకోసం వాళ్ళు పోతారు, ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారు. 20 లక్షలకు పెట్టాం టెండర్ వాళ్ళకి. వడ్డీ వడ్డీ దండిగా వచ్చాదని చెప్పు కదా. చెప్పినాము. ఈ చిల్లర వ్యాపారం ఏం దూరం కాదు, దాని ముందర 10 రూపాయలు వడ్డీ వచ్చాదని చెప్పినాం. ఇప్పుడు ఏం చేయాలంటే మీరిద్దరు ఈ రోజు నుంచి మందు తాగేది మానుకోవాలి. మీ ఇద్దరికి ఇప్పుడు నేను పసురు తాపించా పదానండి. అందరికి పుల్లిందల్లో మందు తాగే ప్రతి ఒక్కరికి మందు తాగకుండా పసురు తాపించా. ఎందుకు తెలుసా? ఎవరు మందు తాగకుండా వినాయనుకో మందు ఎవరు తాగరు, వాళ్ళు వైన్ షాప్ జరగదు, 20 లక్షల లెక్క పోతుంది, వడ్డీ రాదు, అసలు రాదు. గోవిందా గోవిందా. లేకపోవాలి, ఎంత మర్యాద లేకుండా మాట్లాడినారు. అసలు మా రాఘవేంద్ర గారిని తిట్టా అంటే నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చినారు. ఏం తిన్నా వాళ్ళు? ఏదన్నా ఈ లెక్కను తిమ్ముతా అంటాడు, నువ్వు కోరా అంటాడు. మనకి అంత సిగ్గులే నాకు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? బాబు మనకు బ్రాంచ్ షాపులు తగిన ముంచి జనాలు ఒక్కరిగా రావడంలే. ఏమైందో ఏమో ఒకసారి బజార్లో చూసి వచ్చామా? బాబు మనం 20 లక్షలు పెట్టి బ్రాంచ్ షాపులు కట్టినాం, 2 షాపులు తగిలినాయి. ఏమ్మా మనకు తగిలిన ముంచి ఊర్లో ఒక్కరుగాని మందు దాగని రావడంలే. ఏమన్నా ఊరంతా మానేసినారా ఎట్టా? ఈ పఠాన్ గాడు రావేంద్ర గాడు రావడం లేదు అంటే మందు మానేసింటారన్నా. వీళ్ళు మానేసినారంటే ఊరంతా మానేసింటారన్నా. అంతేగా అంతేగా. వాళ్ళకు 10,000 అప్పు ఇచ్చైనా సరే మందు తాపిస్తా ఉన్నా. రే రాఘవేంద్ర, చెప్పురా. ఒక్కరోజు సాయంత్రం మందు మానుకుంటేనే మనసు ఇంత ప్రశాంతంగా ఉంది. ఊర్లో అందరూ మానుకున్నారు, ఊరు కూడా చాలా ప్రశాంతంగా ఉందిరా. కానీ ఇద్దరు మాత్రం నాశనం పెట్టారు రే. మొత్తం ప్రశాంతంగా ఉందిరా. హరన్న మా బావ నాశనం అయిపోయారా. సర్వనాశనం. అబ్బా నాశనం రా, నాకు ఫుల్ హ్యాపీ రా. 20 లక్షలు నాశనం చేశారు రా కొడుకులు. కాదరా, మనల్ని మర్యాద లేకుండా మాట్లాడతారా? నన్ను రా, మా అక్కను దిగుతా అంటారా మా బావ. లేచిపోండి నన్ను, పెద్ద అవమానం రా స్వామి. నాశనం అయిపోరు ఇద్దరు. బాబు నా కొడుకులు ఏడన్నారు ఎత్తులాడదాం. ఈ మందు మానుకునే ముంచి మనిషికి చాలా ప్రశాంతంగా ఉందిరా. ఏడైతే ఇంటికి పోవడము, పిల్లలు ఏదైనా చికెన్ పకోవడం ఏదైనా అడిగితే తీసుకుపోవడము హ్యాపీగా ఉందిరా నాకు. నాకు అప్పుడు ఉచ్చలు బుర్రు వచ్చినాయి రా, ఇప్పుడు నీట్ గా వచ్చాయి ఉచ్చలు. కారణం ఏముంటది రా? మందు మానుకోవడం వల్లే. హరిచంద్రన్ ఇట్లా సారు కూర్చోరా, వాళ్ళకేంది మర్యాద ఇచ్చేది? బామర్ది బావా 10 షాపులకు టెండర్లు ఇచ్చినాం. బ్రాంచ్ షాపులకు 2 తగిలినాయి. 2 తగిలినాయి, 1 పట్టు. ఏమ్మా మాకు తగిలిన నుంచి ఒక్కరుగా రాలేరా తాగను. కనీసం మీరన్నా చదవకుంటే మీరు కానీ రావడం లేదురా. మందు ఏంది మందు బావా? మీరు మందు మానుకునే దానికి మాతో టెండర్లు ఎందుకు వేయించినారా బ్రాంచ్ షాపులకు? అరిగాడు మాకు పసుపు మందు తవ్వినాడు బావా. మీ ఇద్దరు మందు మాకునే బావా మేము. బాబు వీడు ఊరంతా మొత్తం పసుపు దాపినట్టున్నాడు. వీనికి ఎట్టొకట 50,000 డబ్బులు ఇచ్చైనా సరే మళ్ళీ విరుడు మందు దాపించి వంతనే బిజినెస్ చేపియాలా. పదంపా. అరిగాడు బసగాడు ఎక్కడ ఇక్కడ వచ్చారే? రాన్రా. ఏమి స్వయము ఇంత మంచిని తప్పుకుంటా పోతాడు? ఏదో బావా వాడు కాదన్న పడాన్న ఏం వాళ్ళు ఇంటికి వచ్చారు మళ్ళా? ఏమరే మళ్ళా మందు తాగంటే అంటారు. కాదు నా, మీరు మందు మానుకోవాలని నేను పసురు తాపించిన. మీరు మళ్ళీ మందు అయినా అనుకో, పసురు తాగిన వాళ్ళు మొత్తం సచ్చారన్నా. మీరు 10,000 లెక్కించిన తాగండి రా. వద్దురా, వద్దు తాగండి. మీరు తాగితే సచ్చారు ముందే చెప్తున్నా. మొత్తం ఊరందరికి కూడా చెప్పండి తాగద్దని చెప్పి. చెప్పు భాషన్న. పాడగడతారు అందరికి. ఏనా ఒక నిమిషం ఉన్నా. ఏమో మంచి ఏం చెప్పు ఇప్పుడు. ఏమో కాదురా, ఇన్ని లక్షలు పెట్టి బ్రాంచ్ షాప్ టెండర్లు వేసినాం.
ఎవరే గానీ మందు తాకలే. ఓ మందు తాకుంటే నన్ను ఏం చేయమంటావు? ఏందో ఎటో వాళ్ళకి విరుడు ఇచ్చి నువ్వే తాగేటట్టు చేయరా. అంటే వాళ్ళకి మళ్ళీ ఇరువుడు ఇచ్చి మళ్ళీ అందరూ మందు తాగేటట్టు నేను చేయాల. ఎందుకు చేయాలా నేనట? ఇన్ని లక్షలు పెట్టామరా. కాదున్నా, మీరు నన్ను 50,000 లెక్కిందిన్నా, నాకు అవసరం ఉందిన్నా. మా లవరు అడక్కడక్కడ ఎండలకాలం గోవాకు వాళ్ళని చెప్పి 50,000 లెక్క మీ దగ్గరికి వచ్చే మీరు వడ్డీకి ఏమో అసలు ఏమో రాఘవేంద్రని ఏమంటారు, వాళ్ళ లెక్క తింగుతా అంటారా? అతనికి సిగ్గు మనం లేదంటారా? ఎట్టగానే పడుతున్నారన్నా మీకు? నీకు విషయం తెలుసా, మీకు వైన్ షాపుకు అదే పనిగా దగ్గర నుండి టెండర్లు వేయించినది నేను, రాఘవేంద్రకు పటానికి పుల్ల పెట్టి చెప్పించినది నేను. మీ లెక్క అంతా నాశనం కావాలా, మీరు వడ్డీకి లేకుండా మొత్తం ఏం లేకుండా ఎత్తిపోవాలని చెప్పి దగ్గరుండి చేపించేది నేను. నీకోసం చెప్తున్నా, నీతో ఎంత రాబడుతున్నారా వడ్డీ? వడ్డీ చక్ర వడ్డీ వేసి సుమారుగా రాబడుతున్నా. మీరు ఇచ్చిన మొన్న 12,500 కూడా ఈడు లెక్క. ఇప్పుడు రేపు నుంచి మీరు వడ్డీ లేకోకుండా ఊర్లో వాళ్ళందరికీ లెక్క ఇచ్చా అంటే మళ్ళీ అందరితో ముందు ఆపించాలా తాపని చెప్తున్నా. ఇంకోసారి లెక్కకు వచ్చే వడ్డీ అడగారు. నాకు అంత అడ్వాన్స్ ఎంతో అంత ఫస్ట్ ఏంటి మమ్మీ ఎవడీడు? నేను వాళ్ళని ఒప్పేలా కదా. ఫస్ట్ వాళ్ళకి 20 మందికి మందు చేయరా. సరే ఇప్పుడు లెక్క జోయిల లెక్క బయటికి లెక్క బయటికి భాషగాడు కరెక్ట్ గా కడుతున్నాడు, వాడిని కానీ కట్టుకోకుండా చెప్తున్నావా? 50 ఉందిరా అది. చెప్పండు భాష జోలి పెట్టుకోరా చెప్తా. ఇప్పుడు మనం వాళ్ళిద్దరికి ఆ నచ్చ చెప్పి మళ్ళీ మన్నంత తాగేటట్టు చేయాలా? సరేనా? ఎంతకి తెగించారా? మాట తప్పకూడదు మీరు. నువ్వు మాట తప్పదురా. ఓకే సరే, ఇంకా వడ్డీ అడగాకన్నా. నా పటానన్నా చెప్పురా. ఏం లేదు, ఇప్పుడు నేను నీకు ఒక మాట చెప్తా, మీరేం ఫీల్ కాకూడదు. ఏంటికైతే రా చెప్పు. 2,000 లెక్క పెట్టుకో. ఎందుకు 2,000 లెక్క పెట్టుకో. మీరు పోయి మళ్ళా మందు తాగేది నేర్చుకోవాలన్నా. అదే సాలే నువ్వే మంచివే కదరా, ఇన్నాక కదరా నువ్వు మళ్ళా సాగితే చచ్చిపోతానని భయపడిచ్చివి. ఏంది మీకేది పశువులు కాదు దాబినది, గాడిద ఉచ్చలు. గాడిద ఉచ్చలు లాగినా ఏం కాదు. మీరు పళ్ళ పోయి మందు తాగండి. లెక్కించినా కదా, రోజు కావాలంటే మీకు ఎప్పుడన్నా మందుకు తక్కువ వచ్చిన లెక్క అడగండి, నేను మీకు లెక్కించా. భాష నీ లెక్క నీకు ఇచ్చినా కదా, అదో ఏమనుకోద్దండి. అడక్కడక్క మా ఎవరు గోవాకు పోదాంపా అనేది ఎండలకాలం. లెక్క మిగతా లెక్కతో నీకు గోవాకు పోయిచా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సర్లే గానీ మా చంద్రబాబు వైన్ షాప్ లో 10 రూపాయలు తక్కువ రా. 10 రూపాయలు గ్లాసు వాటర్ బాటిల్ వచ్చాయి. స్వామి ఎట్ట తిరిగి లెక్క 50,000 రాబట్టినాయి చంద్రంతో. అర్జెంట్ గా మా లవర్ నిలిచి గోవాకు పోయిచ్చా. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసినారా? బాగా నవ్వుకున్నారా? వాళ్ళకి అలవాటు మన వీడియోలు చూసి నవ్వేది. సో ఫ్రెండ్స్, మీరు కన్నా నవ్వుకుంటే కన్నా మీకు ఇంకో ముఖ్యమైన విషయం, ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు. మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. Subscribe.